ఇన్స్టాలో యూట్యూబ్లో ఎక్కడ పడితే అక్కడ ఈ టాపిక్ గురించి చూస్తూనే ఉన్నాము. ఇక్కడ ఇందులో ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి, అసలు మీషో కంటెంట్ క్రియేటర్ క్లబ్ అంటే ఏంటి, దానివల్ల యూజెస్ ఏంటి, సుత్తి లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మీషో క్రియేటర్ ప్రోగ్రామ్ అనేది ఇలా ఉంటుంది. ఇది ఒక అఫిలియేట్ ప్రోగ్రామ్ అనమాట. సో ఫస్ట్ మనం గూగుల్లో మీషో అఫిలియేట్ అని చెప్పేసి టైప్ చేస్తే జాయిన్ ప్రోగ్రామ్ అని మనకు ఒక విండో ఓపెన్ అవుతుంది. అక్కడ మన ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి మీషోలో ఏదైతే లాగిన్ అయి ఉంటామో ఆల్రెడీ ఆ నెంబర్ ఎంటర్ చేసి దానికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని కూడా మనం ఎంటర్ చేస్తే మీషో క్రియేటర్ క్లబ్లో జాయిన్ అయిపోవచ్చు. జాయిన్ అయిన తర్వాత మనకి ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ రెండిట్లో ఏదో ఒకటి కనెక్ట్ చేసుకోవాలి. అంటే 1000 సబ్స్క్రైబర్స్ అయినా ఉండాలి, లేదా 1000 ఫాలోవర్స్ అయినా ఉండాలి. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్లుగా అలా ఉన్నప్పుడు మనం వాటిని డైరెక్ట్గా కనెక్ట్ చేసుకోవడానికి వీలు. ఇక్కడ చూసారు కదా, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ అని చెప్పి 3 ఆప్షన్స్ కనెక్ట్ చేసుకోమని చెప్తుంది. ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ క్లిక్ చేసి అక్కడ మనం ఇన్స్టాగ్రామ్ యూజర్ నేమ్, పాస్వర్డ్ డీటెయిల్స్ ఇచ్చేస్తే డైరెక్ట్గా కనెక్ట్ అవుతుంది. బట్ ఎలిజిబిలిటీ షుడ్ బి 1000 ఫాలోవర్స్. మీకు 1000 ఫాలోవర్స్ ఉన్నప్పుడే అది కనెక్ట్ అవుతుంది. లేదు అంటే కనుక యూట్యూబ్లో 1000 సబ్స్క్రైబర్స్ అయినా ఉంటే అప్పుడు కనెక్ట్ అవుతుంది అనమాట. నాకు యూట్యూబ్లో 1000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి నేను యూట్యూబ్ కనెక్ట్ చేసుకున్నాను. స్వీటీ శాండీ @173 అని చెప్పేసి. ఇక్కడ మీరు లాగిన్ అయి చూస్తే ఫస్ట్ హోమ్ పేజ్ కనిపిస్తుంది. ఫస్ట్ సెటప్ చేసుకున్నప్పుడు అయితే మనకి ఏమీ ఉండదు. అక్కడ జస్ట్ కమిషన్ లింక్స్ కానీ డిఎమ్స్ కానీ ఏమీ ఉండవు. ఆటో జస్ట్ అప్పుడే క్రియేట్ చేసాం కాబట్టి. తర్వాత మనం సెట్ చేసుకోవాలి ఆటో డిఎమ్స్, కమిషన్ లింక్స్ ఎలా జనరేట్ చేయాలి అవన్నీ కూడా మనం చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఆటో డిఎం అండ్ అఫిలియేట్ లింక్స్ అని చెప్పి. సో వాటన్నిటిని మనం జనరేట్ చేసుకొని ఇన్స్టా స్టోరీస్లో కానీ లేదా యూట్యూబ్ పోస్ట్లో కానీ పేస్ట్ చేసి వాటి ద్వారా ఎవరైనా పర్చేస్ చేస్తే కనుక అప్పుడు మనకి కమిషన్ అనేది వస్తుంది. అకౌంట్ క్రియేట్ చేశాక మీషో యాప్కి వెళ్తే ఇలా మీషో కంటెంట్ క్రియేటర్ క్లబ్ అని టాప్లో ప్రొఫైల్ దగ్గర చూపిస్తుంది. అక్కడి నుంచి ఓపెన్ చేయొచ్చు. అండ్ దెన్ ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా, కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి. నేను కొన్ని వీడియోస్ ప్రొడక్ట్స్ రివ్యూస్ అయితే చేసి వాటి మీద కంటెంట్ క్రియేట్ చేసి నేను పోస్ట్ చేశాను. సో ఇక్కడ అఫిలియేట్ లింక్స్ కూడా నేను ఆల్రెడీ జనరేట్ చేశాను. సో ఇక్కడ మీరంతా చూడొచ్చు. ఈ ఆటో డిఎమ్స్ అండ్ అఫిలియేట్ లింక్స్ ఎలా జనరేట్ చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఒకే వీడియోలో చెప్తే లెంత్ ఎక్కువైపోతుంది కదా, లెంతీగా అయిపోతుంది. అందుకని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. హోమ్ పేజ్ తర్వాత మనకి ఇక్కడ పేమెంట్స్, కమిషన్స్, క్లిక్ రేట్ అన్నీ చూసుకోవడానికి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఇక్కడ మనం సెకండ్ ఆప్షన్ ఓపెన్ చేస్తే అందులో క్లిక్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి. ఎవరైతే మనం జనరేట్ చేసిన లింక్ని క్లిక్ చేస్తారో ఆ క్లిక్స్ అనేవి ఇక్కడ చూపిస్తుంది అనమాట. లాస్ట్ 1 వీక్వి లేదా టైం పీరియడ్ ఉంటుంది. అక్కడ లాస్ట్ 7 డేస్ అయితే మ్యాక్సిమం చూపిస్తుంది. మనం టైం పీరియడ్ సెలెక్ట్ చేసుకుని లాస్ట్ 1 మంత్ కానీ ఏవైనా కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కమిషన్స్కి వచ్చిన పేమెంట్ థర్డ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. పేమెంట్లో మనకి వచ్చిన కమిషన్ ఎంతైతే ఉందో, ఎంత పేమెంట్ మనకి జనరేట్ అవుతుందో అదంతా ఇక్కడ చూపిస్తుంది. ప్రజెంట్ ఇక్కడ 0 చూపిస్తుంది, ఎందుకంటే నాకు ఇంకా ఏమీ జనరేట్ కాలేదు. ఎందుకంటే నేను రీసెంట్గా స్టార్ట్ చేశాను కాబట్టి. ఒక 4 to 5 వీడియోస్ అయితే పెట్టాను యాజ్ ఆఫ్ నౌ. ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ నేను చేస్తూ ఉంటాను. సో మేబీ చూడాలి కమిషన్ ఎలా జనరేట్ అవుతుంది అని. నాతో పాటు మీరు కూడా చూద్దరు కానీ నేను మొత్తం మీతో షేర్ చేస్తూ ఈ జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అలానే కంటిన్యూ చేస్తాను. నెక్స్ట్ వచ్చి ఆటో డిఎమ్స్. ఇక్కడ ఆటో డిఎమ్స్కి ఆల్రెడీ కొన్ని డిఫాల్ట్ ట్రిగ్గరింగ్ వర్డ్స్ అయితే ఉంటాయి. సో మనం ఏమీ ఇవ్వక్కర్లేదు, డైరెక్ట్గా ఆటోమేటిక్గా అవే ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి హెల్ప్ ట్యాబ్తో ప్రజెంట్ మనకేం పని లేదు, జస్ట్ ఊరికే చూపించాను. అండ్ ఇక్కడ చూస్తే మీకు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ 3 కనెక్టింగ్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. సో మనం 3 కూడా కనెక్ట్ చేసుకోవచ్చు వన్స్ లాగిన్ అయిన తర్వాత. ఆ తర్వాత మనకి కింద బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవడానికి డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. నేను ఇక్కడ యూట్యూబ్ చూపిస్తున్నాను, అలానే ఫేస్బుక్ కూడా చూపిస్తున్నాను. ఫేస్బుక్ యూజర్ నేమ్ ఎంటర్ చేస్తే డైరెక్ట్గా కనెక్ట్ అయిపోతుంది. ఫేస్బుక్లో కూడా మనం స్టోరీస్ పెట్టుకోవచ్చు. అండ్ బ్యాంక్ డీటెయిల్స్ ఇక్కడ నేను చెప్పాను కదా, బ్యాంక్ డీటెయిల్స్ ఈ విధంగా ఓపెన్ చేస్తే మనకి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ మనం ఎంటర్ చేసేసి ఫిల్ చేసేస్తే అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ అడుగుతుంది బేసిక్గా. లేదు అంటే యూపీఐ ఐడి అయినా అడుగుతుంది. సో అండ్ దెన్ ఆటో డిఎమ్స్ నేను ఆల్రెడీ చెప్పాను. ఈరోజు వీడియో అయితే ఇది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.